అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. ఓ ఉల్లేఖనం ప్రకారం హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఒకసారి మెంబర్ మీద ఎక్కి ప్రసంగిస్తూ ఇలా ప్రవచించారు: జనులారా, వినయ వినమ్రతల్ని అవలంబించండి. ఎందువల్లనంటే నేను దైవ సందేశహరులు ఇలా సెలవీయగా విన్నాను. ఎవరైతే అల్లా కొరకు వినమ్రుడవుతాడో అల్లా అతన్ని ఉన్నతినిగా చేస్తాడు. అతను తన్ను తాను అల్పునిగా భావిస్తాడు, కానీ ప్రజల దృష్టిలో ఉన్నతుడై ఉంటాడు. మరెవరైతే గర్వపడతాడో అతడు ప్రజల దృష్టిలో అల్పుడై ఉంటాడు, కానీ అతను తన్ను తాను గొప్పవానిగా భావిస్తూ ఉంటాడు. చివరికి అలాంటి వ్యక్తి ప్రజల దృష్టిలో కుక్క కన్నా పంది కన్నా నీచమైపోతాడు. సోదరులారా, వినయం వల్ల మనిషిలో ఇతరుల పట్ల గౌరవభావం జనిస్తుంది. ఇతరుల్ని గౌరవించినవాడు తప్పక తాను గౌరవించబడతాడు. ఎందువల్లనంటే గర్వం గల వ్యక్తిని ప్రజలు అతని సమక్షంలో ఏమి చెప్పకపోయినా తమ ఆంతర్యంలో అతని పట్ల ద్వేషమే కలిగి ఉంటారు. మనిషి తన్ను తాను చిన్నవానిగా భావించినప్పుడు దేవుడు అతన్ని ఇతరుల దృష్టిలో పెద్దవానిగా చేస్తాడు. మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.